హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రండి, ఈరోజు ఖత్తర్లో బిస్కెట్లు చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రండి, మీరు కూడా రండి, చూడండి, నేర్చుకోండి, వండండి. ఓకే ఫ్రెండ్స్, అది వచ్చి జిబ్దా, అరబీలో బటర్ అంటారు, దాన్ని జిబ్దా కూడా అంటారు. అందుకే రెండు కూడా చెప్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, పిండి కొరుచుకుంటున్నా చూడండి. పిండి చపాతీల పిండి అది. ఓకే, గోధుమ పిండి, మైదా పిండి గట్ట వేసారు కనుక మళ్ళీ బాగా రాదు. ఓకే ఫ్రెండ్స్, 2 కప్పులు పిండి వేసుకోండి. మీకు ఎక్కువ కావాలితే ఎక్కువ వండండి, తక్కువ కావాలితే తక్కువ వండుకోండి. నేను తక్కువ వండుతున్నాను, అందుకే 2 కప్పులు వేసాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే 4 కప్పులు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను జల్లించుకుంటున్నాను చూడండి పిండి. అంటే పిండిలో గట్ట ఏమన్నా వండుకుంటాను, దానివల్ల జల్లించుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా జల్లించుకోండి. జల్లెళ్ళు అయితే లేవు, మిస్కాలు ఉంటారు కదా, టీ పెట్టుకుంటుంది. మేము వచ్చి అందులో జల్లించుకుంటున్నాం. మీకు జల్లుడు ఉంటే కనుక జల్లెట్లు వేసుకుని జల్లించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, 2 కప్పులు వేసుకుంటున్నాం మేము. మీకు ఆన్సర్ తెలుస్తుందనే కప్పులు చెప్తున్నాను, అని చూపను. మీకు కప్పులు లేకపోతే గిన్నెలు ఏమన్నా ఉంటాయి కదా, చిన్న చిన్న కప్పులు, వాటితోనే వేసుకోండి. ఏ దేశంలో ఉన్న వాళ్ళన్నా పర్లేదు, నా వీడియో చూసుకుని ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇండియాలో అన్నా పర్లేదు, ఇక్కడ అరబీ దేశాన్ని అన్నా పర్లేదు. ఓకే, అలా శుభ్రంగా జల్లించుకుంటే ఏం వండకండి అను. చూడండి, తను జల్లించుకుంటే నేను అమ్మ వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది వచ్చి నిస్సా, మొక్కజొన్న పొత్తులు పిండి, అది నిస్సా కూడా అంటారు అన్నమాట. ఇక్కడ గట్టి పడుతుంది, అదే ఎత్తిని మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉంటుంది అన్నమాట అజీనా. ఓకే ఫ్రెండ్స్, అది వచ్చి దాని నిండా పోపు వేసుకోవాలి. ఒకటి అయిపోయింది, రెండోది కూడా మేము ఓపెన్ చేస్తున్నాం. మీకు చూస్తున్నాం చూడండి, లైవ్లోనే చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కదా బిస్కెట్లో ఉన్నా, నేను వేరే వాళ్ళు ఇంటికి వచ్చాను, వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చెప్తే చేస్తుందండి, అలాగే ఎలా పోతుంది చేస్తుంది, కానీ వీడియోలో కరెక్ట్గా పడతలు ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చెప్పు ఫ్రెండ్స్ అంటున్నాను నేను. అది కూడా కొలుచుకుంటున్నాను చూడండి. మీకు ఆన్సర్ తెలుస్తుంది, అలా కొలుచుకొని వేసుకుంటే. అది వచ్చి ఒక కోపు వేసుకోవాలి మెసా. లేట్ అయినా ఇసుకుపోకండి, సిరాకు పడకండి, చూసుకుని నేర్చుకుని వండండి. ట్రబుల్ ఏం పడకండి, వీడియో లేట్ అయిపోతుందని. చూస్తేనే కదా తెలుస్తుంది మీకు. అది వచ్చి పినేలియా, గుడ్లు వాసన రాకుండాను. అది వచ్చి బేకింగ్ పౌడర్. మేము 2 వేసుకుంటే కాబట్టి మీకు లైవ్లో చూస్తాము, చూడండి. అది వచ్చి బేకింగ్ పౌడర్ అన్నమాట. పెద్ద చెంచాలో కొంత తక్కువగా వేసుకుంటున్నాం. అలాగే వేసుకున్నాక తర్వాత పిండి అంతా మొత్తం కలుపుకోండి, అన్నిటికి శుభ్రం పడుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఉదికి వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా అని మొత్తం పట్టుకోవాలన్నమాట. అంటే కలుపుకోండి. అది వచ్చి సుక్కర్ పౌడర్ అది మార్కెట్లో ఉంటాయి, లేకపోతే మీరు ఇంటి దగ్గర నా మిక్సీ పట్టించుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అట్లా మాకు అలాంటి కోపులు ఉంటాయి, ఆన్సర్గా కొలుచుకుంటాం అన్నమాట. అది వచ్చి ఒక కోపు వేసుకోవాలి, సుక్కర్ పౌడర్ వచ్చి ఒక కోపు వేసుకోవాలి. సుక్కర్ పౌడర్ ఏమైనా షుక్కర్గానే వేసేసారు కనుక అసలు బాగోదు, వండడానికి మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీకు అలాగా అన్నీ కొలుసుకుని వేసుకుంటే మీకు బిస్కెట్లు సూపర్ వస్తాయి అన్నమాట. జిబ్దా అలా కలుపుకోండి. 250 గ్రాములు వేసుకున్నాం మేము. మీకు ఎక్కువ కావాలనుకుంటే 500 గ్రాములు వేసుకోండి. వండుకుంటేటప్పుడే వండుతారని మీ మేడం కూడా మీకు చెప్పినప్పుడే జిబ్దా తీసి బయటెట్టేయండి. మళ్ళీ వేడి చేసుకోకూడదు దాన్ని, బయటెట్టేసుకుంటే ఐస్ అంతా పోదు కదా, కలిపేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. గట్టిగా అయితే మళ్ళీ కలదు కదా, అందుకే నేను అన్నీ ముందు వివరంగా చెప్తున్నాను మీకు. అలా కలుపుకోండి. మిక్సీ ఉంటుంది, అది కేకులు వేసి మిషన్ అన్నమాట. పెద్ద మిషన్ కూడా ఉంటుంది, అందరి ఇళ్ళలో ఉండకపోయినా కొంతమంది ఇళ్ళలో ఉంటుంది. అది కలుపుకుంటే గుడ్డు వేసుకోండి. గుడ్డు మొత్తంగా వేసేసుకోండి. ఎక్కువైతే 2 గుడ్లు వేసుకోండి. మేము షుక్కర్ పౌడర్ కూడా వేసుకున్నాం చూడండి. షుక్కర్ పౌడర్ జిబ్దా కలుపుకుంటే అజీనా సూపర్ వస్తుంది. చూడండి, తెల్లగా పసుపులా కాపాడుతుంది.
ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే మెత్తగా కలుపుకోండి, లేట్ అయినా సరే. కానీ పిండి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటున్నాం మేము. మీరు కూడా అలాగే కలుపుకోండి. పిస్టుకు పౌడర్ మేము మకైనా పెట్టుకుని ఉంచుకున్నాం చూడండి ముందుగానే. మేము పిస్టు కాది తెచ్చుకొని మిక్సీ పట్టేసుకున్నాం. గ్రీన్ కలర్లో కాపాడుతుంది కదా, అప్పుడు వీడియో తీయడానికి కావలేదు నాకు. ఓకే ఫ్రెండ్స్, ఆ గ్రీన్ కలర్లో కాపాడేది పిస్టు పౌడర్ అన్నమాట. మార్కెట్లో ఉంటాయి కానీ ప్రెస్ ఉండదు, నిలవదు ఉంటుంది అన్నమాట. అదే పిస్టు పౌడర్ పట్టుకున్నారనుకో మీకు సూపర్ ఉంటుంది, ఫ్రెష్గా కాపాడుద్ది. చూడండి, మీకు ఫ్రెష్గా కాపాడుతుంది. పక్క నుంచి పిండి అలా కొంచెం కొంచెం వేసుకోండి, బాగా కలపడానికి. అంతోసారి వేసుకుంటే మళ్ళీ కలపడానికి ఇబ్బంది అయిపోతుంది కదా. మిషన్ సన్నది మూలన పెద్దగా కలపట్లేదు. ఇది పెద్దగా కూడా ఉంది కానీ తనకు పెట్టడం రాదంటే అది. ఓకే ఫ్రెండ్స్, అలాగే శుభ్రంగా కలుపుకొని మెత్తగా కలుపుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది అన్నమాట. చూడండి, మేము ఎలా కలుపుకుంటున్నాము. దగ్గర పడిపోయింది, అది వచ్చి బడేలియా కూడా వేసాము మేము. చూడండి బిస్కెట్లు రెడీ పిండి మేము అలాగే వేసుకోవాలన్నమాట. బిస్కెట్లు చేత్తో అలాగే చిన్న చిన్న ఉండల్లా చేసి నొక్కిటేస్తే నొక్కడిపోతాయి అన్నమాట. నేను పొరంలో పెట్టేటప్పుడు మీకు వీడియో తీస్తాను చూడండి. అలా పెట్టుకోవాలన్నమాట. బాగా టైం పడుతుంది కానీ నసు ఉంటే చేయలేము. చేయమనేది ఇప్పుడు వేరే పని అయినా చెప్తే ఇంక మనం చేయలేము. ఇంకా అది వచ్చి జామ్ అది జామ్ పరవరన్నా పర్లేదు, జామ్ అదన్నా పర్లేదు, జామ్ బొలుబులేరి ఉంటుంది కదా, అదైనా పర్లేదు. చూడండి మేము ఎలా పెట్టుకుంటున్నాం, మీకు వివరంగా చూపుతాం. ఓకే ఫ్రెండ్స్, బిస్కెట్లో జామ్ పెట్టుకుని పుస్టుకులో కంటించుకుంటాం మేము. మీకు లైవ్లో చూపుతాను, ఆల్రెడీ నేను చెప్తున్నాను. కాకపోతే మీకు వివరంగా అర్థమవుతుంది కదా అని అలా కంటించేసుకోవాలి, జాయింట్ పెట్టేసుకోవాలన్నమాట. అదే జామ్ వచ్చి బిస్కెట్ ఉరిసిట్లు బాగుంటుంది అంటే పెస్టిక్ పౌడర్ అంటుకుంటాకన్నమాట. మ్యాక్సిమం బిస్కెట్లు సలగారిపోవాలి. సలగారకంటే జామ్ పెడితే మళ్ళీ జామ్ వేడి మీద కరిగిపోద్ది, ఇంకా అసలే బాగు. బిస్కెట్లు సలగారైన తర్వాతే లేట్ అయినా జరిగే కానీ లేట్గానే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నేను 2-3 రకాల బిస్కెట్లు చేస్తాను, మీకు వీడియో పెడతాను, చూసి నేర్చుకుని వండండి. ఓకే ఫ్రెండ్స్, వండుతారని ఆశిస్తున్నాను, చూస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో చూసి ఆదరించండి. మేము అలాగా ఇంటికాడ నుంచి బాక్స్ తెచ్చుకున్నాను, నేను అందులో పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇది కదా అప్పుడు వాళ్ళకి తినడానికి కంగారు వచ్చేసి బేగ తెచ్చే మన ఫోన్లు ఉండేదాకా కంగారు, 50 వాళ్ళకి తినేదాకా కూడా కంగారే. వాళ్ళు కంగారు పెడతారు, మనం కంగారు పెట్టేస్తారు. వాళ్ళు కంగారు పెట్టారని మీరేం టెన్షన్ పడకండి. మీరు అన్నీ వివరంగా నేర్చుకుని ఉండే అప్పుడు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు అలాగే కంగారు పెడతారు. వాళ్ళ కంగారులో మనం టెన్షన్ పడితే మనకి ఇబ్బంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే పెట్టుకుని వాళ్ళందరూ శ్రీలంక వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు, ఫిలిపీన్ది, నేను మొత్తం 5 ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, బిస్కెట్లు రెడీ అవుతుంది. ఓకే, బిస్కెట్ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ప్రతి వీడియోకి లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.